వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఆప్షన్ స్ట్రాడల్లో అడ్వాన్స్ లెవెల్ అడ్జస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. అంటే షార్ట్ స్ట్రాడల్ వేసిన తర్వాత మనకు స్టాప్ లాస్ హిట్ అవుతే ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ కావాలి, ఒకవేళ టార్గెట్ హిట్ అవుతే ఏ స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ కావాలి అనేది మనము ముందుగానే డిజైన్ చేసి పెట్టుకుంటే అకార్డింగ్ టు దట్ మనకు ఆల్గోలో ఆటోమేటిక్గా ఆ ట్రేడ్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనము షార్ట్ స్ట్రాడల్ అంటే ఒకసారి పుట్టు కాలు రెండు సెల్ చేసి వదిలేస్తాము. సో రెండు కలిసి ప్రాఫిట్ వస్తే మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాము. లేదు, ఒకవేళ ఒక స్ట్రైక్ ప్రైస్ క్లోజ్ అయినా ఇంకో స్ట్రైక్ ప్రైస్ని మనం అలా వదిలేసి ఐదర్ స్టాప్ లాస్ కోసం కానీ టార్గెట్ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఇప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఈ రెండు లెగ్స్ చూడండి. ఇక్కడ 18,000 కాలు 18,000 పుట్టు రెండు సేల్ చేసాం. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే టార్గెట్ 40%, స్టాప్ లాస్ 20%. ఇది ఉదాహరణగా తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ గనక మనకి మార్కెట్లో ఏదో ఒక స్టాప్ లాస్ కొట్టింది అనుకుందాం. ఉదాహరణకి పుట్టు స్టాప్ లాస్ మనకు జరిగింది అంటే 20% లాస్తో మనకు పుట్ అనేది ఎగ్జిట్ కావడం జరిగింది. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మనకు ఒక కాల్ మాత్రమే వన్ సైడ్ ఉంటుంది. ఇఫ్ మార్కెట్ మళ్ళీ మనకు అగ్నెస్ట్గా వస్తే అప్పుడు ఈ కాల్లో కూడా మనం లాస్ ఫేస్ చేస్తాం. అంటే మనకు పుట్ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది. పుట్టులో స్టాప్ లాస్ హిట్ కాగానే మీనింగ్ ఏంటి, మార్కెట్ డౌన్ అవుతుంది అని చెప్పేసి. సో మార్కెట్ డౌన్ అయినప్పుడు తిరిగి వి షేప్ మార్కెట్ అంటే మళ్ళీ రికవరీ వస్తూ ఉంటుంది. జనరల్గా ఈ ప్రీవియస్ మార్కెట్లో మనం చూస్తున్నాము మార్కెట్ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడం, లేదా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడం. ఈ విధంగా పుట్టు కాలు రెండు సెల్ చేసినప్పుడు రెండు స్టాప్ లాస్ హిట్ కావడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటిలోనే మనము ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ 20% స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఏ ట్రేడ్ పడాలా అనేది మనం ఫస్టే డిజైన్ చేసుకుంటాం. అంటే 18,000 పుట్టు సెల్ అయింది అంటే దాని మీనింగ్ మార్కెట్ డౌన్ అవుతుంది. సో మార్కెట్ డౌన్ అవుతే ఇంకో కింద లెగ్ అంటే అవుట్ ఆఫ్ ద మనీ పుట్టు తీసుకుంటున్నా. అదేంటి 17,900 పుట్టు సెల్ చేయమని దానికి ఆర్డర్ ఇక్కడ పెడుతున్నా. ఇఫ్ స్టాప్ లాస్ హిట్ ఎంట్రీ 6th లెగ్, ఇక్కడ 6th లెగ్ అని మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఇఫ్ ఇట్ ప్రాఫిట్ స్టాప్ లాస్ కొట్టకుండా ఇఫ్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఏముంటుంది, ప్రాఫిట్ వస్తుంది అని అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టు. సో మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి లెగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా. సో పుట్ 18,100 పుట్టు ఎంటర్ కమ్మని చెప్తున్నా. ఈ లెగ్ వచ్చేసి థర్డ్ లెగ్. అంటే ఎప్పుడు కూడా నేను హెడ్జింగ్లోనే ఉంటాను. ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ స్టాప్ లాస్ హిట్ అవుతే మార్కెట్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ ఎంటర్ కమ్మని చెప్తున్నాను. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుంది, సో ప్రాఫిట్ వస్తే సేమ్ ఇంకొక స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ కండి అంటున్నా. 18,000 కనుక ప్రాఫిట్ వస్తే 18,100 పుట్టుకు అడ్జస్ట్మెంట్ కమ్మంటున్నా. అదేవిధంగా ఒకవేళ కాల్ ఇఫ్ 20% స్టాప్ లాస్ హిట్, కాల్స్ 20% స్టాప్ లాస్ హిట్ అంటే ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుంది. సో మార్కెట్ పైకి వెళ్తుంది అని అంటే మళ్ళీ మనం అవుట్ ఆఫ్ ద మనీ కాల్ మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వస్తుంది అనే ఉద్దేశంలో మనం ఏం చేస్తున్నాము, థర్డ్ 18,100 4th లెగ్ ఎంటర్ కమ్మని చెప్తున్నాం దీనికి. ఒకవేళ కాల్ ప్రాఫిట్ వస్తే
కాల్ ప్రాఫిట్ వస్తుంది అని అంటే దాని మీనింగ్ ఏంటి, మార్కెట్ కిందికి వెళ్తుంది అన్నట్టు. సో అప్పుడు ఇంకొక లెగ్ అడ్జస్ట్మెంట్ ఇది. సరే ఇక్కడ కాల్ రాలేదు, 17,900 కాల్ 6th. ఇక్కడ వచ్చేసి ఇది 5th, ఎందుకంటే అక్కడ రాంగ్ రాశాను. ఈ విధంగా మనము షార్ట్ స్ట్రాడల్ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎప్పుడు ఒక పుట్టు కాలు రెండో సెల్లో ఉండే విధంగా చూసుకోవచ్చు. ఇది ఎంటర్ అవుతే ఇది, ఇది ఎంటర్ అవుతే ఇది అన్నట్టుగా మనం స్టార్టింగే మనము డిజైన్ చేసుకుంటే ఆ ట్రేడ్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఏదైనా ఒకటి స్టాప్ లాస్ కానంత వరకు రెండో ట్రేడ్ ఎంటర్ కాదు. అంటే పుట్టు స్టాప్ లాస్ అవుతేనే ఈ 5th లెగ్ ఈ పుట్టు అనేది ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు ఈ లెగ్ ఎంటర్ కాదు. ఒకవేళ టార్గెట్ హిట్ అవుతేనే నెక్స్ట్ ట్రేడ్ అనేది ఎంటర్ అవుతుంది. సో అది మనకు ఆల్గోలో ఉన్న అడ్వాంటేజ్. ఏ లెగ్ ఎటు వస్తే ఏం ఎంటర్ కావాలి అనేది మనము ఈ ఆప్షన్ అడ్జస్ట్మెంట్లో చూసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది ప్రాఫిట్ వచ్చింది, 40% ప్రాఫిట్ పుట్టులో, అప్పుడు పుట్టు నాకు బైయే కావాలి, ఈ థర్డ్ లెగ్ బై కావాలనుకుంటే మనం వీ కెన్ అడ్జస్ట్మెంట్, దీన్ని బైకి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది 4th లెగ్, ఇక్కడ నాకు 4th లెగ్ ఇన్స్టా 4th లెగ్, నాకు 4th లెగ్ వచ్చేసి బై ఎంటర్ కావాలి. ఓకే, లేదు ఓవరాల్గా ఈ రెండు స్ట్రైక్ ప్రైస్లోనే నాకు ఇంత లాస్ వస్తేనే నాకు ఈ రెండు స్ట్రైక్ ప్రైస్లు ఎంటర్ కావాలి. అంటే 1, 2 స్ట్రైక్ ప్రైస్ల మొత్తం ఓవరాల్ లాస్ ఇది వస్తేనే నాకు ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంటర్ అవుతుంది. సో అంటే మనము ప్రతి ఆప్షన్ను అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రీ డిజైన్గా మనము ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో అడ్జస్ట్మెంట్స్ ఇంకెలా ఉంటాయంటే, ఉదాహరణకి ఈ ట్రేడ్స్ కాకుండా మనము 930 స్ట్రాటజీ వాడుతూ ఉంటాం. ఒకవేళ నేను 930 స్ట్రాడల్ వేసాను, ఇవి రెండు నాకు 930 స్ట్రాడల్లో ఎంటర్ అయ్యాయి. ఇఫ్ ఇంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే మళ్ళీ నాకు 1030కి అక్కడ ఏటీఎంస్ ఏవి ఉంటే అవి ఎంటర్ కండి అన్నాం అనుకోండి. సో అక్కడ ఏటీఎంస్ ఏవి ఉంటే అవి 1030 కాగానే ఇవి క్లోజ్ చేసుకొని ఇవి ఎంటర్ అవుతాయి. సో 1030 తర్వాత మళ్ళీ నాకు 1130, 1030ది ప్రాఫిట్ లాస్ చూసేసుకొని 1130 కాగానే మళ్ళీ ఈ స్ట్రైక్ ప్రైస్లు కూడా ఎంటర్ కావాలనుకుంటే ఎంటర్ అవుతాయి. అంతగా మనము ఈ ఆప్షన్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ షార్ట్ స్ట్రాటజీ అనే కాదు, స్ట్రాంగిల్ తీసుకోవచ్చు, లెగ్స్ అడ్జస్ట్మెంటే తీసుకోవచ్చు. మనం ఏ స్ట్రాటజీ అయినా కూడా ఆల్గోలో మన కన్వెంట్ ప్రకారంగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సంటేజ్తో కాకుండా పాయింట్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ప్రాఫిట్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, టైంతో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అండర్లైన్ ప్రైస్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏది కావాలి అనుకుంటే దాని ప్రకారంగా ఆప్షన్స్ని మనము ట్రేడ్స్ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన స్ట్రాటజీ ప్రకారంగా మనము ట్రేడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. ఇది ఆప్షన్స్ మరియు దాని అడ్జస్ట్మెంట్స్. థ్యాంక్ యూ అండి.